శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రము 4వ శ్లోకం యొక్క అర్థము. శ్లోకము: చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ. ఇది ఏకనామంగానే మనం పఠించాలి. ఇందులో చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక 4 రకమైన పూలను గురించి వర్ణించారు. ఇక్కడ మీకు చూపిస్తున్నట్లుగా చంపక అంటే సంపెంగ పూలు. ఇవి మనకి ఎక్కువగా ఆకుపచ్చ రంగులో కనిపిస్తాయి, కానీ ఇక్కడ నేను చూపించినట్లు మీకు పింక్ కలర్లో కూడా కనిపిస్తూ ఉంటాయి. అశోక ఇవి వచ్చేసి గుత్తులుగా నారింజ రంగులో కనిపిస్తూ ఉంటాయి. పున్నాగ ఇవి వచ్చేసి తీగల్లాగా వేలాడుతూ ఎంతో సుగంధభరితంగా ఉంటాయి. అలాగే సౌగంధిక ఇవి కూడా తెలుపు రంగులో మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. చంపక, అశోక, పున్నాగ, సౌగంధిక ఈ 4 రకమైన ప్రకృతి సహజమైన ఎంతో సుగంధభరితమైన పూలను లసత్కచ, లసత్ అంటే ప్రకాశవంతమైన తేజస్సుతో కలిగి ఉన్నటువంటి, కచ అంటే కురులు. ఇక్కడ అమ్మవారి కురులకు ఈ 4 రకమైన పూలను అలంకరించడం వల్ల ఆ పూలు ఎంతో ప్రకాశిస్తున్నట్లు, వాటికి ఎంతో అందం వచ్చినట్లుగా ఇక్కడ మనం అర్థం తెలియజేస్తుంది. కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. కురువింద అనే మనుల శ్రేణితో, వరుసలతో తయారు చేసినటువంటి కిరీటము. ఆ కిరీటము మన అమ్మవారి తలపైన ధరించినప్పుడు ఆ కిరీటానికే ఎంతో అందము, ఎంతో తేజోవంతంగా ప్రకాశిస్తుంది అని అర్థం. పూర్తి శ్లోకం: చంపకాశోక పున్నాగ సౌగంధికల సత్కచ కురువిందమనిశ్రేణీ కనత్కోటీరమండిత. ఈ విధంగా ఆ పువ్వులు అలంకరించడం వల్ల అమ్మవారి తలలో అవి ఎంతో ప్రకాశవంతంగా ఉన్నాయని, అలాగే కురువింద మణులతో ఉన్నటువంటి కిరీటం కూడా అమ్మవారి తలపైన ఎంతో ప్రకాశంగా మెరుస్తుందని అర్థము.